అరే, ఆఫీస్కు టైమవుతుంది, త్వరగా వెళ్ళాలి అని కంగారుగా ఫోన్ తీసింది. బెంగుళూరు యువతి. ఎప్పట్లాగానే ఆఫీస్ లొకేషన్ పెట్టి ఊబర్ బుక్ చేసింది. క్యాబ్ డ్రైవర్ పికప్ పాయింట్కు వచ్చాడు. క్యాబ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్న ఆ యువతి కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ చూస్తూ ఉంది. క్యాబ్ ఆమె ముందుకు వచ్చి ఆగింది. క్యాబ్ డ్రైవర్ని చూసి ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. క్యాబ్ డ్రైవ్ చేస్తుంది ఎవరు? ఆ యువతి క్యాబ్ డ్రైవర్ని చూసి ఎందుకు షాకైంది? అసలు ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ వినాల్సిందే. యువతి ఊబర్ క్యాబులో డ్రైవర్ని చూసి షాకవటానికి కారణం అతడు ఆమె బాసే. తనకంటే ఉన్నత హోదాలో ఉన్న బాస్ ఇలా క్యాబ్ నడపటమేంటో ఆమెకు అర్థంకాక క్యాబ్ డ్రైవర్గా వచ్చిన బాస్ను చూస్తూనే ఉండిపోయింది. కాసేపటికి ధైర్యం చేసి, సార్, మీరు డ్రైవర్గా ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. దానికి ఆ మేనేజర్, బోరు కొట్టినప్పుడు సరదాగా డ్రైవింగ్ చేస్తాను, డబ్బుల కోసం కాదు అని బదులిచ్చారట. ఈ సమాధానం విన్న యువతి మరింత నివ్వెరపోయింది. ఆమె దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇక యువతి ట్వీట్కు ఆసక్తికర రిప్లైలు వస్తున్నాయి. ఓ వ్యక్తి ఈ పోస్టుకు అతను డబ్బు కోసమే డ్రైవర్గా చేస్తున్నాడు, బెంగుళూరు ట్రాఫిక్లో ఎవరూ సరదా కోసం డ్రైవింగ్ చేయరు అని, బెంగుళూరు ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిన వారెవరూ కేవలం సరదా కోసం డ్రైవింగ్ చేయరని, ఖచ్చితంగా ఆర్థిక కారణాలే ఉంటాయని అంటున్నారు. ఆమె బాస్ చెప్పిన సమాధానం నమ్మశక్యంగా లేదని, తన ఉద్యోగి ముందు నిజం చెప్పటానికి సంకోచించి అలా చెప్పి ఉంటాడని, అంటే మరో వ్యక్తి నీకు ఉద్యోగం చేస్తూ ఊబర్ నడపటానికి ఖాళీ సమయం దొరుకుతుంది అంటే గ్రేట్ బ్రో అని కామెంట్ పెట్టారు. మరో నెటిజన్ అమెరికాలో ఇలా చాలామంది పార్ట్ టైం చేసుకుంటారని, ఇండియాలోనే సిగ్గుపడతారని కామెంట్ పెట్టాడు. బెంగుళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే అక్కడ చాలామంది ఇటువంటి పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. బెంగుళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు తీసుకునే మేనేజర్లు కూడా పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం కామన్. అయితే నిజంగానే ఆమె బాస్ ఊబర్ను టైంపాస్ కోసం నడుపుతున్నాడా, లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా నడుపుతున్నాడో అతడికే తెలియాలి. మరి మీరేమనుకుంటున్నారు? మరి మాకు కామెంట్ చేయండి.